అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతోటి గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. స్త్రీ వల్ల మీకు ఈరోజు హాని కలిగే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మెడలో కాలభైరవ రూపం ధరించి భైరవ అష్టకం పఠించండి. మరియు అమ్మవారికి కుంకుమ అర్చన చేయించుకోండి. ఇలా చేసినట్లయితే మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. ఎటువంటి ప్రమాదం కూడా మీకు దరిచేరదు. అవగాహనతోటి ముందుకు నడవండి. ధైర్యం మీలో పెరిగిపోతుంది. ఈరోజు ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం జరుగుతుంది. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడవడం వల్ల మేలు కలుగుతుంది. గందరగోళం చెందకండి. ఈరోజు సంబంధాలలో సహకారాన్ని నిర్వహించండి. స్వేచ్ఛగా ముందుకు నడవండి. భాగస్వామ్య అనుభూతి అనేది ఉంటుంది. కళా నైపుణ్యాలైతే బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకైతే మించి కదిలే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా శ్రమించి విద్యార్థులు మాత్రము మెరుగైన ఫలితాలను రాబట్టుకోగలుగుతారు. గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ఈరోజు ఈ రాశులు నెగిటివ్ గా ఆలోచించకూడదు. మరియు కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాల్సి ఉంటుంది. ఇక ప్రేమికులు ఎవరైతే ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో, ప్రేమలో ఉన్నారో, గాఢమైనటువంటి వారికైతే ప్రేమ వివాహం జరిగే లక్షణాలు కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క సమ్మతి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. మరియు తాము చేసే పనులలో ఖచ్చితంగా విజయాలను అయితే సాధిస్తారు. ఇక ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మంచిది. ఈరోజు ఏ పనులు చేసినా కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగస్తులకైతే పై అధికారులతో విభేదాలు లేకుండా ఉంటే మంచి జరుగుతుంది. మరియు ఈరోజు స్నేహితుల నుంచి సహాయం పూర్తిగా అందుతుంది. వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలు అనేవి కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి సలహాలతో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. విద్యార్థులైతే చదువులో పట్టుదలతో కృషి చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది రావడం అనేది జరుగుతుంది. అదృష్టంగా ఉంటుంది. ఈ రోజు రాశివారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే ప్రయత్నాలు సాయంత్రం పూట జరుగుతాయి. ఇంటి వాతావరణం అయితే చాలా ఆహ్లాదంగా మారుతుంది. బంధువుల ఇంటికి వెళ్లడం లేదా రావడం అనేది జరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జీవితంలో ఉన్న సమస్యలు తల్లిదండ్రుల సహాయంతో పరిష్కరించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. చింతించవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. మరియు విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది రాశి వారికి. ఇక ఈరోజు ఈ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా శుభం జరగబోతుంది. ఈరోజు ఈ రాశి వారికి అయితే భారీ లాభాలు ఉద్యోగ వ్యాపారాలలో కలగబోతున్నాయి. మరియు ఈరోజు శని నుంచి విముక్తి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారు. శనిదేవునికి తైలం సమర్పించండి. ఇక ఏదన్నా సరే వివాదాలు ఉన్నట్లయితే గనక తెలివితేటలతో ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. ఓర్పు సహనం చాలా అవసరం అవుతుంది ఈ రోజు రాశి వారికి. మరియు వ్యాపారాలలో కూడా భారీ లాభాలు అనేవి రాబోతున్నాయి. ఇల్లు బదిలీ చేద్దాం అనుకున్న వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈరోజు వివాహం కాని వారికి, ఎవరైతే వివాహ యోగ్యంగా ఉన్నారో వారికి మంచి సంబంధం అనేది రావడం జరుగుతుంది. వారికి ఈ సంబంధం చాలా బాగా కలిసి వస్తుంది. పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి కూడా లాభాలు అనేవి రాబోతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. వివిధ వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కార్యాలయాల్లో గౌరవం కూడా ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన లాభాలు అనేవి వస్తాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంది. మరియు ఈరోజు సొంత ఇంట్లో వారికి ప్రవేశం కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. రాశి వారికి ఎక్కువగా సొంత ఇంటికి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. వారికి సొంత ఇంటి కళ అనేది తొందరగా నెరవేరబోతుంది. అయితే ఎవరితో వివాహం జరగాలని మనసులో తలుచుకుంటున్నారో అటువంటి వారికి అయితే వారితోనే వివాహం అవుతుంది. మనసులో తలుచుకున్న వారితో ప్రేమ వివాహం కూడా సఫలీకృతం అవుతుంది. మరి ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రేమ అనేది ఎదురు కాబోతుంది.
అనవసర వాదాలకైతే మరి దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు లాభాలు అనేవి కలుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మరియు ఈరోజు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు నష్టాలు రాకుండా చూసుకోవడానికి చాలా బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది. మరియు ఈరోజు ఆర్థికంగా లాభదాయకమైన రోజుగానే కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యం మెండుగా ఉండటానికి సమతుల ఆహారం సేకరించాలి. సరైన నిద్ర కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం అవుతుంది ఈ రోజు రాశి వారికి. ఇక కుటుంబ సభ్యుల సహకారం అయితే పూర్తిగా లభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. వ్యాపారస్తులకు కూడా లాభాలు అనేవి వస్తాయి. కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా మరి విష్ణుమూర్తిని పూజించడం వలన మాత్రం మేలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. చెప్పదగిన సూచన ఇది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక కుటుంబ సభ్యులతోటి వాదనలకు మాత్రం దిగకండి. ఉద్యోగస్తులకు పని భారం ఉంటుంది. దానికి తగ్గ వేతనం కూడా తగ్గుతుంది. మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులకైతే నష్టాలు రాకుండా ఉంటాయి. లాభాల దిశగా సాగుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే గనక కష్టాలు అనేవి తొలగించబడతాయి. ఇష్టదేవత యొక్క అనుగ్రహం అనేది కలిగే అవకాశం కూడా మరి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వాదోపవాదాలకు కూడా దూరంగా ఉండాలి. మరియు యోగా, వ్యాయామం చేయటము, ధ్యానం చేయటం వల్ల ఆరోగ్యం మెండుగా ఉంటుంది. మరి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇతర సమస్యల నుంచి కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఇక మరే ఇతర సమస్యలైనా సరే, ఆరోగ్య సమస్యలైనా సరే, బయట సమస్యలైనా సరే తొలగించబడడం జరుగుతుంది. ఈ రోజు మీరు ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించండి. చాలా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఎటువంటి ఆటంకాలు, ఆపదలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. మరియు ఈరోజు సంతానం లేని వారు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, సంతానం కొరకు ఇబ్బందులు పడుతూ ఉంటారో అటువంటి వారు మాత్రం ఈరోజు దోష నివారణ పరిహారం తప్పకుండా చేయాలి. దీని వలన చాలా మంచి ఫలితాలు అనేవి వారికి కలగబోతున్నాయి. అదృష్ట దేవత ఇంటికి రాబోతుంది. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దోష నివారణ పరిహారం చాలా ఉపకారంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి చెట్టు ఆకునైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆకు మీద గంధము లేదా సున్నం తీసుకొని దానిని గంగా జలంతో తడిపి రావి చెట్టు పుల్లతోటి ఆ ఆకు మీద మరి చక్కగా 69 నెంబర్ పైన రాసి కింద ఓంకారాన్ని స్వస్తిక గుర్తును కూడా రాసి మరి 2 చేతులతోటి పట్టుకొని ఆ ఆకును ప్రవహించే నీటిలో రాత్రిపూట ఈ విధంగా ప్రవహింపచేయాలి. ఆ తర్వాత కనుక అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్నట్లయితే కనుక తప్పకుండా సంతాన యోగం అనేది కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. చాలా శుభప్రదంగా ఉంటుంది. అన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి. ఏ విధమైన అనారోగ్య సమస్య అయినా కూడా ఇట్టే పరిష్కార దిశగా సాగిపోతుంది. ఇక లక్కీ సంఖ్య 99 మరియు లక్కీ కలర్ అయితే మరి గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.